భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. మనం ఇంతకు ముందటి వీడియోలో భారతదేశంలో ప్లానింగ్స్ అనేటువంటి టాపిక్లో మనం మొదటి ప్రణాళిక, రెండవ ప్రణాళిక అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేటువంటిది, సెకండ్ 5 ఇయర్ ప్లాన్, ఈ రెండింటినీ కూడా చూసుకోవడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1951 నుంచి 56 మధ్యలో, 56 వరకు. రెండవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1956 నుంచి 61 వరకు అమలు చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. 12 5 ఇయర్స్ ప్లాన్స్ అనేటువంటివి అమలు చేయడం జరిగింది. ఈ 12 5 ఇయర్స్ ప్లాన్ లో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 వరకు, రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 వరకు అమలు చేయడం జరిగింది. ఈ రెండింటి గురించి మనం ఇంతటి ముందటి వీడియోలోనే తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మనం మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి నేర్చుకుందాం. మూడవ పంచవర్ష ప్రణాళిక, ఈ మూడవ ప్రణాళిక అనేటువంటిది 1961 నుంచి 66 వరకు ఉంది. మూడవ పంచవర్ష ప్రణాళికని, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ని 1961-66 మధ్యలో అమలు చేసుకోవడం జరిగింది. ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేటువంటి దానిని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేటువంటి దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పీతాంబరం సేన్ మరియు అశోక్ మెహతా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు. పీతాంబర్ సేన్ మరియు అశోక్ మెహతా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఈ మూడవ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి మనం అనుసరించినటువంటి వ్యూహం, స్ట్రాటజీ ఏంటి అంటే, మూడవ పంచవర్ష ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం మొదటైతే ఇది కొన్ని బుక్కుల్లో అశోక్ మెహతా అని ఉండిద్ది, కొన్ని బుక్కుల్లో హారడ్ డోమర్ నమూనా అని ఉండిద్ది. కానీ జరిగింది ఏంటి అంటే, మొదట అశోక్ మెహతా అనేటువంటి వ్యక్తి యొక్క అంటే ఇతను వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహాన్ని ఫాలో అవుదాము అనుకున్నాడు. కానీ అంటే ఏ వ్యూహాన్ని ఫాలో అయ్యారు అంటే, హారడ్ డోమర్ వ్యూహాన్ని అమలు చేసుకోవడం జరిగింది. ఇంకొకసారి చెప్తాను చూడండి. మూడవ పంచవర్ష ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం ఏంటి అంటే, హారడ్ డోమర్ నమూనా. యాక్చువల్ గా వ్యూహం మొదటైతే అశోక్ మెహతా వ్యూహాన్ని అవలంబించాలి అని నిర్ణయించుకున్నారు. కానీ అదే అమలులోకి వచ్చేటప్పటికి ఏ వ్యూహాన్ని అవలంబించారు అంటే, హారడ్ డోమర్ నమూనాని. అసలు హారడ్ డోమర్ నమూనా అంటే భారీ పెట్టుబడులు పెట్టడం. హారడ్ డోమర్ నమూనా అంటే భారీ పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం అనేటువంటిది భారీ పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది హారడ్ డోమర్ నమూనా అనేటువంటిది. ఇప్పుడు అదే విధంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది, దీనికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ చేసినటువంటి అంశం, ప్రయారిటీ ఇచ్చినటువంటి అంశం దేని మీద అంటే, స్వావలంబన మరియు స్వయం సమృద్ధి. స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అంటే, స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అంటే భారతదేశం అనేటువంటిది ఇతర దేశాల మీద ఆధారపడకుండా అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలి. అంటే తనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇదే తయారు చేసుకోవాలి, భారతదేశమే తయారు చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అనేటువంటి లక్ష్యం అనేటువంటి మోటోతో పనిచేసింది మూడవ ప్రణాళిక. మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం వ్యవసాయ రంగం అయితే, రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ అంటే దీని యొక్క
ప్రాధాన్యతనిచ్చినటువంటి మూడవ ప్రణాళిక యొక్క లక్ష్యం, ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశం ఏంటి అంటే స్వావలంబన మరియు స్వయం సమృద్ధి. ఇటువంటివే ఎగ్జామ్ లో అడుగుతాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అంటాడు, వ్యవసాయం. వ్యవసాయం మరియు నీటిపారుదల. రెండవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అంటే పారిశ్రామిక రంగం. మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే స్వావలంబన మరియు స్వయం సమృద్ధి. మూడవ పంచవర్ష ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తులు పీతాంబరం సేన్ మరియు అశోక్ మెహతా. అనుసరించినటువంటి వ్యూహం హారడ్ డోమర్ నమూనా. ఏంటి అంటే ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టాలి అని చెప్తుంది ఈ హారడ్ డోమర్ నమూనా అనేటువంటిది. ఈ స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అంటే అన్ని విషయాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలి, ఎవరి మీద ఏ దేశం మీద కూడా డిపెండ్ అవ్వకూడదు, ఆధారపడకూడదు అని ఈ ప్రణాళిక యొక్క లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనము రెండు పదాలకు అర్థాలు తెలుసుకుందాం. కేటాయించినటువంటి వ్యయము, దీనినే పరివ్యయము అని పిలుస్తారు. మనము ఒక ప్రణాళికను రచించుకునేటప్పుడు ముందుగా ఈ ప్రణాళికకు ఇంత ఖర్చు చేయాలి అని నిర్ణయించుకుంటాం. ముందుగానే ఇదంతా కూడా అంటే మొదటి పంచవర్ష ప్రణాళికకు 2100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అని నిర్ణయించుకుంటాం. అంటే ఫస్ట్ ప్రణాళిక అమలు చేసే ముందు ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటాం. దీనిని పరివ్యయము అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే పరివ్యయము అని పిలవడం జరుగుతుంది. అంచనా వ్యయం లేకపోతే పరివ్యయం. తర్వాత 5 years అయిపోయిన తర్వాత, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రణాళికకు చేసినటువంటి ఖర్చుని వాస్తవ వ్యయం అంటే మొదటి పంచవర్ష ప్రణాళికకు 1960 కోట్లే ఖర్చు చేశారు. ఖర్చు చేసినటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే వాస్తవ వ్యయము అని పిలవడం జరుగుతుంది. పరివ్యయము లేకపోతే అంచనా వ్యయం అంటే ప్రణాళిక ప్రారంభంలో ఎంతైతే ఖర్చు పెట్టాలి అని నిర్ణయించుకుంటారో, ఎంతైతే కేటాయించాలి అనుకుంటారో అది పరివ్యయం అయితే, ప్రణాళిక అయిపోయిన తర్వాత ఎంతైతే ఖర్చు చేశారో అది వాస్తవ వ్యయము అనేటువంటిది. మరి మూడవ పంచవర్ష ప్రణాళికకు ఎంత ఖర్చు చేశారు అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి దానికి ఎంత ఖర్చు చేశారు అంటే 8577 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క వాస్తవ వ్యయం ఎంత అంటే 8577 కోట్లు. ఈ ఖర్చు చేసిన దానిలో దేనికి ఎక్కువగా ఖర్చు చేశారు అంటే ఈ ఖర్చు చేసినటువంటి దానిలో దేనికి ఎక్కువగా ఖర్చు చేశారు అంటే రవాణా మరియు సమాచారానికి. 24.6% నిధుల్ని ఖర్చు చేయడం జరిగింది. రవాణా మరియు సమాచారానికి 24.6% నిధులను ఖర్చు చేయడం జరిగింది. వ్యవసాయం మరియు నీటిపారుదలకు 20.5% నిధులను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలు మరియు ఖనిజాలు, ఈ పరిశ్రమలు మరియు ఖనిజాలకు 20.1% ఖర్చు చేయడం జరిగింది. పరిశ్రమలు మరియు ఖనిజాలకు 20.1% అనేటువంటిది ఖర్చు చేయడం జరిగింది. అంటే మూడవ ప్రణాళికలో ఏ రంగం పైన ఎక్కువ కేటాయింపులు జరిగాయి, ఎక్కువ ఖర్చు చేశారు అంటే రవాణా మరియు సమాచారం 24.6% నిధుల్ని ఖర్చు చేయడం జరిగింది. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎంత అంటే వృద్ధి రేటు లక్ష్యంగా ఎంత నిర్ణయించారు అంటే మూడవ ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటాడు ఎగ్జాంపుల్. వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 5.6%. మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 5.6%. ఇది లక్ష్యాలు, మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు. మరి మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ఫలితాలు ఏంటి, రిజల్ట్ అంటే ఈ ప్రణాళికను అమలు చేసిన తర్వాత ఈ ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, రిజల్ట్ ఏంటి అంటే
మొత్తం ఈ పంచవర్ష ప్రణాళికకి, మూడవ పంచవర్ష ప్రణాళికకి వృద్ధి రేటు లక్ష్యంగా 5.6% అంటే 5.6% ని వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంటే వాస్తవంగా జరిగినటువంటి వృద్ధి రేటు 2.7% మాత్రమే. వాస్తవంగా వృద్ధి రేటు ఎంత జరిగింది అంటే 2.7% మాత్రమే వృద్ధి రేటు వచ్చింది. అన్ని పంచవర్ష ప్రణాళికలలోకెల్లా, మొత్తం అన్ని ప్లాన్స్ లోకెల్లా అత్యంత విఫలమైనటువంటి ప్రణాళిక, ఫెయిల్యూర్ లో కూడా డిజాస్టర్ అండి, అన్నిటికంటే కూడా ఫెయిల్యూర్ అయినటువంటి ప్రణాళిక ఏంటి అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక. ఎగ్జామ్ ఇటువంటిదే అడుగుతాడు. ప్రణాళికలన్నింటిలోకెల్లా అత్యంత విఫలమైనటువంటి ప్రణాళిక ఏంటి? మూడవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది. వాస్తవంగా 5.6% గ్రోత్ రేట్ అనుకుంటే కానీ సాధించినటువంటిది 2.7%. ఎందుకని అంటే ఈ 1961-66 మధ్యలో భారతదేశం అనేటువంటిది రెండు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది, రెండు యుద్ధాలను చేసింది. ఈ సంవత్సరంలో 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధం చేసింది. 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధం చేసింది. 1965 సంవత్సరంలో పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. ప్రణాళికకు కేటాయించుకున్నటువంటి నిధులని యుద్ధానికి అంటే యుద్ధ రంగానికి మళ్లించడం జరిగింది. దీనితో మూడవ ప్రణాళిక అనేటువంటిది విఫలమయ్యింది. ఈ మూడవ ప్రణాళిక కాలంలో చైనాతో యుద్ధం వచ్చింది 1962 సంవత్సరంలో, పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది 1965 సంవత్సరంలో. ఈ యుద్ధం సందర్భంగా ఈ ప్రణాళికకు కేటాయించిన డబ్బుల్ని యుద్ధంలో అంటే ఆయుధాల కొనుగోలుకి, యుద్ధ రంగానికి మళ్లించడంతో మూడవ ప్రణాళిక అనేటువంటిది అత్యంత విఫలమైనటువంటి ప్రణాళికగా మిగిలిపోయింది. ఈ ప్రణాళిక కాలంలో అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒక పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో పెద్ద ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటి దాన్ని 1964 సంవత్సరంలో రష్యా దేశ సహాయంతో అప్పటి బీహార్లో స్థాపించడం జరిగింది. అప్పటి బీహార్ అంటే ప్రస్తుతం బీహార్ నుంచి విడిపోయినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంతకుముందు మొదటి ప్రణాళిక కాలం కాదు, రెండవ ప్రణాళిక కాలంలో 3 ఇనుము ఉక్కు కర్మాగారాల గురించి చెప్పింటాను. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. ఈ 3 మాత్రం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించారు. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏంటి అంటే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. ఏ దేశం సహాయంతో? రష్యా దేశ సహాయంతో నిర్మించారు. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. మనము మూడవ పంచవర్ష ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించారు. మనం ఇంతకుముందు చూసుకున్నాం దీర్ఘదర్శి ప్రణాళిక. లక్ష్యాలు అనేటువంటివి ఇప్పటికిప్పుడు సాధించడం కాదు. ఈ స్వావలంబన స్వయం సమృద్ధి 5 సంవత్సరాలు అయ్యేది కాదు. ఈ స్వయం సమృద్ధి సాధించాలి అంటే, సెల్ఫ్ రిలయన్స్ రావాలి అంటే లాంగ్ టైం అవసరం, లాంగ్ పీరియడ్ అవసరం. ఒక 20 to 30 years అవసరం. అంటే ఈ 20-30 సంవత్సరాల లక్ష్యమైనటువంటి స్వయం సమృద్ధి, స్వావలంబన అనేటువంటి దాన్ని ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా నిర్ణయించారు. అందుకే మూడవ పంచవర్ష ప్రణాళికని దీర్ఘదర్శి ప్రణాళిక అని పిలిచారు. మనకు దీర్ఘదర్శి ప్రణాళిక, ప్రాస్పెక్టివ్ ప్లాన్ అంటే లక్ష్యాలు ఇన్స్టాంట్ గా సాధించడం కాదు. అంటే ఇప్పటికప్పుడు అటువంటి లక్ష్యాలు సాధించలేము. అటువంటి లక్ష్యాలు సాధించాలి అంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది, లాంగ్ పీరియడ్ పడుతుంది, కన్సిస్టెన్సీ ఉండాలి. అందుకని
లక్ష్యాన్ని దీర్ఘకాలానికి నిర్ణయించుకొని రూపొందించేటువంటి ప్రణాళికలు దీర్ఘదర్శి ప్రణాళికలు అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో 3 మరియు 7వ ప్రణాళికలు దీర్ఘదర్శి ప్రణాళికలు అని చెప్పాను. అందుకని 3వ ప్రణాళిక అనేటువంటిది ఒక దీర్ఘదర్శి ప్రణాళిక. 3వ ప్రణాళిక అనేటువంటిది ఒక దీర్ఘదర్శి ప్రణాళిక లాగా రూపొందించడం జరిగింది. ఇది 3వ ప్రణాళికకు సంబంధించినటువంటిది. 3వ ప్రణాళికకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 4వ ప్రణాళిక అనేటువంటిది భారతదేశంలో 1969 నుంచి 74 మధ్యలో అమలయ్యింది. 4వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1969 నుంచి 74లో అమలైంది. 3వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1961 నుంచి 66 అయితే 4వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1969 నుంచి 74 వరకు అమలైంది. ఈ మధ్య కాలంలో అంటే 1966 నుంచి 69 మధ్య కాలంలో భారతదేశంలో 5 ఇయర్ ప్లాన్ అనేటువంటిది అమలు చేసుకోలేదు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసుకోలేదు. ఎందుకని అంటే అప్పటికే భారతదేశంలో ఉండేటువంటి డబ్బులన్నీ కూడా అంటే నిధులన్నీ కూడా ప్రణాళికకు కావాల్సినటువంటి నిధుల సమస్య ఎదుర్కొన్నాం. నిధులు లేవు, ఫండ్స్ లేవు. ఎందుకని 1962లో చైనాతో యుద్ధం వచ్చింది, 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. నిధుల సమస్య, నిధుల కొరత అనేటువంటిది ఏర్పడింది. అదే సమయంలో భారతదేశంలో అంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎక్కువగా ఉండింది. అంటే ద్రవ్యోల్బణ సమస్య ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం అంటే ధరలు విపరీతంగా పెరగడం, ధరలు అనేటువంటివి చాలా వేగంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉండడం వల్ల, దానితో పాటు నిధుల కొరత వల్ల ఇప్పటికిప్పుడు ప్రణాళిక అంటే 5 ఇయర్ ప్లాన్ అనేటువంటిది అమలు చేసుకోలేము. కాబట్టి ఈ మధ్య కాలాన్ని ప్రణాళిక సెలవుగా ప్రకటించడం జరిగింది. ముందే ప్రకటించాలండి. అంటే 1900 ప్రణాళిక 3వ పంచవర్ష ప్రణాళిక అయిపోగానే నిధుల సమస్య ఉంది. కాబట్టి ఈ కాలంలో అంటే 1966 నుంచి 69 ఈ మధ్య కాలంలో మనము ప్రణాళికలు అనేటువంటివి అమలు చేయలేదు. 5 ఇయర్ ప్లాన్ అనేటువంటిది అమలు చేయలేదు. ఈ మధ్య కాలాన్ని ప్లాన్ హాలిడే లాగా ప్రకటించడం జరిగింది. ప్రణాళిక సెలవు లాగా ప్రకటించడం జరిగింది. ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు అంటే భారతదేశంలో ప్రణాళిక సెలవు కాలాన్ని తెలపండి అంటాడు. ప్లాన్ హాలిడే కాలం ఏంటి అంటే 1966 టు 1969 వరకు, 1966 టు 1969 వరకు. ఈ కాలంలో మరి 5 ఇయర్ ప్లాన్ అమలు చేసుకోలేదు. కాబట్టి ఏ ప్లాన్ అమలు చేశారు అంటే ఇయర్లీ ప్లాన్ అమలు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళికలు అనేటువంటి వాటిని అమలు చేయడం జరిగింది. ఇయర్లీ ప్లాన్ అమలు చేశారు. 1966 నుంచి 67 వరకు ఒక ఇయర్లీ ప్లాను, 1967 నుంచి 68 వరకు 2వ ఇయర్లీ ప్లాను, 1968 నుంచి 1969 వరకు మూడవ ఇయర్లీ ప్లాన్, 3వ వార్షిక ప్రణాళిక అనేటువంటి దాన్ని అమలు చేసుకోవడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో 1966, 69 మధ్య కాలంలో ఎన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేశారు అంటే 3 వార్షిక ప్రణాళికలు, 3 ఇయర్లీ ప్లాన్స్ అనేటువంటివి అమలు చేయడం జరిగింది. ఎన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేశారు అంటే 3 వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. ఎందుకని 5 ఇయర్ ప్లాన్ అమలు చేయలేదు అంటే నిధుల కొరత వల్ల, అప్పుడు ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల భారతదేశం దగ్గర 5 ఇయర్ ప్లాన్ అమలు చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఈ వార్షిక ప్రణాళికలు అనేటువంటివి అమలు చేయడం జరిగింది. భారతదేశంలో అఫీషియల్ గా అధికారపూర్వకంగా ప్రణాళిక సెలవుగా ప్రకటించినటువంటి కాలం ఏంటి అంటాడు ఎగ్జామ్ లో. అఫీషియల్ గా ప్రణాళిక సెలవుగా ప్రకటించారు ఈ మధ్య కాలాన్ని 1966, 69 మధ్య కాలాన్ని. ఈ మధ్య కాలంలో 3 వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. ఈ వార్షిక ప్రణాళిక కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్య సంఘటన ఏంటి అంటే, ఒక ముఖ్యమైనటువంటి విషయం, భారతదేశంలో
నూతన వ్యవసాయ వ్యూహం అనేటువంటి పేరుతో హరిత విప్లవం అనేటువంటి దానిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హరిత విప్లవం అనేటువంటి దానిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏ పేరుతో? నూతన వ్యవసాయ వ్యూహం అనేటువంటి పేరుతో, నూతన వ్యవసాయ వ్యూహం అనేటువంటి పేరుతో హరిత విప్లవం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏ సంవత్సరం నుంచి భారతదేశంలో హరిత విప్లవం అనేటువంటి దాన్ని ప్రారంభించారు అంటే 1966 ఖరీఫ్ సీజన్ నుండి. ఎగ్జామ్ లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి. మనకు పంట కాలాలు అనేటువంటివి 3 ఉంటాయి. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జయాద్ సీజన్ అనేటువంటివి 3 ఉంటాయి. ఖరీఫ్ సీజన్ అనేటువంటిది యాక్చువల్ గా జూలై ఆగస్టు మధ్యలో అంటే జూలై నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్ సీజన్. సెప్టెంబర్ అక్టోబర్ తో ఎండ్ అవుతుంది. రబీ సీజన్ అనేటువంటిది అక్టోబర్ నవంబర్ తో స్టార్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరితో ఎండ్ అవుతుంది. జయాద్ సీజన్ అనేటువంటిది వేసవి పంట కాలం. జయాద్ సీజన్ అనేటువంటిది వేసవి పంట కాలం. నైరుతి ఋతుపవనాల కాలంలో ఉండేటువంటి పంట సీజన్ ను ఖరీఫ్ అని, ఈశాన్య ఋతుపవనాల కాలం లేకపోతే తిరోగామి ఋతుపవనాల కాలంలో ఉండేటువంటి పంట కాలాన్ని రబీ అని, వేసవి కాలంలో ఉండేటువంటి పంట కాలాన్ని జయాద్ పంట కాలం అని పిలుస్తారు. ఈ నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవం అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు అంటాడు. 1966 ఖరీఫ్ సీజన్. హరిత విప్లవం భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళికలో రూపొందించబడింది అంటాడు. వార్షిక ప్రణాళికల కాలంలో రూపొందించబడింది. ఏ వార్షిక ప్రణాళిక అంటే 1966-67 వార్షిక ప్రణాళిక కాలంలో దీనిని అమలు చేయడం జరిగింది. అసలు హరిత విప్లవం లేకపోతే నూతన వ్యవసాయ వ్యూహం అంటే ఏంటి అంటే, భారతదేశంలో పురాతన కాలం నుంచి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అనేటువంటివి, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అంటే ఇంకా ఎద్దుల్ని లేకపోతే దున్నల్ని వ్యవసాయానికి వాడడం, దానితో పాటు దేశీయ విత్తనాలు అంటే ఎప్పట్లాగే పురాతనమైనటువంటి కల్టివేషన్ పద్ధతులను ఉపయోగించడం, కొత్త వంగడాలేమి ఉపయోగించలేదు. వాళ్ళ పొలంలో పండినటువంటి పంటల్ని తర్వాత తరానికి అంటే తర్వాత పంటకి ఉపయోగించడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. అందుకని వాళ్ళు తినడానికి మాత్రమే సరిపోయేంత పంట మాత్రమే లభిస్తుంది. ఇటువంటి సమయంలో మెక్సికో అనేటువంటి దేశం మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసుకుంది. మెక్సికో దేశానికి చెందినటువంటి నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యక్తి, మెక్సికో దేశానికి చెందినటువంటి నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త ఈ హరిత విప్లవాన్ని రూపొందించడం జరిగింది. అసలు హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎవరిని పిలుస్తాము అంటే నార్మన్ బోర్లాగ్ ని పిలుస్తారు. హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే నార్మన్ బోర్లాగ్ ను పిలవడం జరిగింది. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మెక్సికో. మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని మెక్సికో దేశానికి మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టుకున్నటువంటి దేశం ఏంటి అంటే మెక్సికో. ఈ మెక్సికోలో హరిత విప్లవం గ్రీన్ రివల్యూషన్ అనేటువంటిది సక్సెస్ అవడంతో భారతదేశంలో కూడా ఆహార పదార్థాల విషయంలో అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి పెంచుకోవడం కోసం, ఉత్పాదకత మరియు ఉత్పత్తి అనేటువంటిది పెంచుకోవడం కోసం అప్పటి వరకు వాడుతున్నటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో కొత్త వ్యవసాయ పద్ధతులను అనేటువంటివి ప్రవేశపెట్టుకొని, కొత్త రకమైనటువంటి వ్యవసాయ పరికరాలు అనేటువంటివి ఉపయోగించుకొని, అదే విధంగా రసాయన ఎరువులు అనేటువంటివి, క్రిమి సంహారక మందులు అనేటువంటి వాటిని ఉపయోగించుకొని అత్యధిక ఉత్పత్తిని సాధించేటువంటి ప్రక్రియే గ్రీన్ రివల్యూషన్ లేకపోతే హరిత విప్లవం అనేటువంటిది. భారతదేశంలో హరిత విప్లవాన్ని వార్షిక ప్రణాళిక కాలంలో అమలు చేసుకోవడం జరిగింది. 1966 ఖరీఫ్ సీజన్ నుంచి హరిత విప్లవం అనేటువంటిది అమలు చేశారు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి.
భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యక్తి. నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యక్తి. ఇది 3వ పంచవర్ష ప్రణాళిక మరియు వార్షిక ప్రణాళికలు అనేటువంటి 3వ పంచవర్ష ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక, 4th 5-year ప్లాన్ అనేటువంటిది. నాలుగవ పంచవర్ష ప్రణాళిక. నాలుగవ పంచవర్ష ప్రణాళిక. నాలుగవ పంచవర్ష ప్రణాళిక. నాలుగవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1969 నుంచి 74 వరకు ఉంది. నాలుగవ పంచవర్ష ప్రణాళిక అమలు కాలం 1969 నుంచి 1974 వరకు. ఈ ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే, నాలుగవ ప్రణాళిక అనేటువంటి దాన్ని రూపొందించింది ఎవరు అంటే డిఆర్ గాడ్గిల్. నాలుగవ ప్రణాళికను రూపొందించినటువంటి ఆర్థికవేత్త డిఆర్ గాడ్గిల్. నాలుగవ ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం ఏంటి అంటే, నాలుగవ ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం మన్నే అండ్ రుద్రా వ్యూహం. మన్నే మరియు రుద్రా వ్యూహం. వీళ్ళిద్దరూ ఆర్థికవేత్తలండి. ఏఎస్ మన్నే మరియు అశోక్ రుద్రా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు. వీళ్ళిద్దరి యొక్క వ్యూహాన్ని ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో పాటించడం జరిగింది. ఈ ప్రణాళికను రూపొందించింది అంటే, ఈ ప్రణాళికను తయారు చేసింది అయితే రూపకర్త డిఆర్ గాడ్గిల్. దీనికి అనుసరించినటువంటి వ్యూహం మన్నే అండ్ రుద్రా వ్యూహం. ఈ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎంత అంటే ఎంత శాతాన్ని, ఎంత వృద్ధి రేటును ఆశించారు అంటే, ఎంత వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 5.7%. 5.7%ని వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగా దీన్ని ప్రకటించారు అంటే, ప్రధాన లక్ష్యంగా ఆర్థిక స్థిరత్వం మరియు ఆహార పదార్థాల విషయంలో స్వావలంబన. అంటే ఆహార పదార్థాలు అనేటువంటి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవాలి. ప్రక్క దేశాలపైన ఆహార పదార్థాల గురించి ఆధారపడకూడదు అని ఆహార పదార్థాల విషయంలో స్వావలంబన అనేటువంటి దానిని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. 4వ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక స్థిరత్వం మరియు ఆహార పదార్థాల విషయంలో స్వావలంబన అనేటువంటిది. అంతకుముందు వరకు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం అనేటువంటిది ఆహార పదార్థాలకు సంబంధించి ఆహార కొరత అనేటువంటిది ఎదుర్కొంటూ ఉండేది. ఈ ఆహార కొరత అనేటువంటిది ఎదుర్కొంటున్నప్పుడు, ఫుడ్ సమస్య అనేటువంటిది ఎదుర్కొంటున్నప్పుడు మనము ఈ ఆహార పదార్థాలు అనేటువంటివి మొక్కజొన్నలు కానీ, రైస్ కానీ అమెరికా నుంచి అంటే ఈ యుఎస్ఏ నుంచి మన వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ దిగుమతిని ఆపేయాలి. ఆహార పదార్థాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. ఇక్కడే మన దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఇక్కడే తయారు చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రణాళిక యొక్క లక్ష్యంగా ప్రధాన ఉద్దేశంగా దేన్ని ప్రకటించాడు అంటే ఆర్థిక స్థిరత్వం మరియు ఆహార పదార్థాల విషయంలో స్వావలంబన అనేటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది. ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎంత డబ్బు ఖర్చు చేశారు అంటే 15,779 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 15,779 కోట్లని 4వ పంచవర్ష ప్రణాళికలో ఖర్చు చేయడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ మొత్తంలో నిధులు దేనికి కేటాయించారు అంటే
నాలుగవ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ మొత్తంలో నిధులు అనేటువంటివి దేనికి కేటాయించారు అంటే వ్యవసాయం మరియు నీటిపారుదల. వ్యవసాయం మరియు నీటిపారుదలకు మొత్తం నిధులలో 28.3% నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం మరియు నీటిపారుదలకు మొత్తం ఎన్ని నిధులు కేటాయించారు అంటే 28.3% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో నిధులు వ్యవసాయం మరియు నీటిపారుదలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలు మరియు ఖనిజాలు అనేటువంటి దానికి, పరిశ్రమలు మరియు ఖనిజాలు అనేటువంటి రంగానికి దాదాపు 19% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. పరిశ్రమలు మరియు ఖనిజాలకు 19% నిధులు కేటాయించడం జరిగింది. మనకు ఎగ్జామ్లో మొదటి 11 పంచవర్ష ప్రణాళికల వరకు అంటే 10-11 పంచవర్ష ప్రణాళికల వరకు మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే అత్యధికంగా ఏ రంగానికి కేటాయించారు అనేటువంటిదే ఇంపార్టెంట్. పరిశ్రమలకు ఎంత కేటాయించారు, లేకపోతే విద్యుత్కి ఎంత కేటాయించారు, సాంఘిక సేవలకు ఎంత కేటాయించారు అనేటువంటిది చాలా రేర్ గా, చాలా తక్కువగా అడుగుతారు. ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అత్యధిక నిధులు ఏ రంగానికి కేటాయించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి కేటాయించారు? రవాణా. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి కేటాయించారు 31%. రెండవ పంచవర్ష ప్రణాళికలో రవాణా మరియు సమాచారానికి 27% కేటాయించారు. మూడవ పంచవర్ష ప్రణాళికలో కూడా రవాణా మరియు సమాచారానికి 24.6% కేటాయించారు. నాలుగవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం మరియు నీటిపారుదలకు 28.3% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. మరి ఇలా నాలుగవ పంచవర్ష ప్రణాళికకు లక్ష్యాలు నిర్ణయించుకున్నాం, అదే విధంగా నిధులు కూడా కేటాయించుకున్నాం. మరి ఫలితం ఏమొచ్చింది? నాలుగవ పంచవర్ష ప్రణాళిక యొక్క ఫలితం ఏంటి, రిజల్ట్ ఏంటి అంటే నాలుగవ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యంగా 5.7% లక్ష్యంగా నిర్ణయించుకుంటే, వృద్ధి రేటు లక్ష్యం 5.7%, కానీ సాధించినటువంటి గ్రోత్ రేట్ ఎంత అంటే 3.4% మాత్రమే. సాధించినటువంటి గ్రోత్ రేటు 3.4%. అంటే ఈ 4th ఫైనాన్షియల్ ఇయర్ అంటే 4th 5-year ప్లాన్ కూడా ఫెయిల్యూరే. కానీ అన్ని మొత్తం 12 ప్రణాళికల్లో అత్యంత విఫలమైనటువంటి ప్రణాళిక అంటే 3rd ప్లాన్ చెప్పాలి. అంటే 3వ ప్రణాళిక బాగా ఎక్కువ విఫలమైంది. 4వ పంచవర్ష ప్రణాళిక కూడా విఫలం అవ్వడం జరిగింది. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క చివరి సంవత్సరం అంటే 1974వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. పేదరికాన్ని పారద్రోలుదాం అనేటువంటి నినాదాన్ని ఏ ప్రణాళిక కాలంలో ఇచ్చారు? ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. గరీబీ హటావో అనేటువంటి నినాదం ఏ ప్రణాళిక కాలంలో ఇచ్చారు అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇవ్వడం జరిగింది. గరీబీ హటావో అనేటువంటి నినాదం ఎవరిది అంటే ఇందిరాగాంధీది. ఎగ్జామ్ లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి ఇది. గరీబీ హటావో అనేటువంటి నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించారు అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించడం జరిగింది. ఏ సంవత్సరము అంటే 1974వ సంవత్సరం. ఏ సంవత్సరము అంటే 1974వ సంవత్సరంలో ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే ఇందిరాగాంధీ. అదేవిధంగా ఈ ప్రణాళిక కాలంలో 1969 జూలై 19 చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అండి. 1969 జూలై 19న ఏం జరిగింది అంటే 50 కోట్ల కంటే ఎక్కువ మూలధనం అంటే 50 కోట్ల కంటే ఎక్కువ క్యాపిటల్ కలిగినటువంటి 50 కోట్ల కంటే ఎక్కువ క్యాపిటల్ కలిగినటువంటి 14 బ్యాంకులను అంటే అప్పటి వరకు ప్రైవేటు రంగంలో ఉండేటువంటి 14 బ్యాంకులను నేషనలైజేషన్ చేశారు, జాతీయం చేశారు, ప్రభుత్వంలో కలిపేసుకోవడం జరిగింది, ప్రభుత్వ బ్యాంకులుగా మార్చేయడం జరిగింది. డేట్ ఇంపార్టెంట్. 1969 జూలై 19న
50 కోట్ల కంటే ఎక్కువ మూలధనం కలిగినటువంటి 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, నేషనలైజేషన్ చేయడం జరిగింది. వాటన్నిటిని ప్రభుత్వ బ్యాంకులుగా మార్చడం జరిగింది. ఏ రోజున అంటే 1969 జూలై 19న 1969 జూలై 19వ తేదీన నేషనలైజేషన్ చేయడం జరిగింది. గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఇచ్చింది. అదేవిధంగా ఈ 14 జాతీయ బ్యాంకులను నేషనలైజేషన్ చేయడం జరిగింది. మరి ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించుకుని అమలు చేసినటువంటి పథకాలు అనేటువంటివి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో ఒక పథకం పేరు ఇచ్చేసి ఆ పథకం ఏ ప్రణాళిక కాలంలో అమలు చేయబడింది అనేటువంటిది ఎగ్జామ్ లో అడుగుతాడు. మనం ప్రణాళికలు అనేటువంటివి చదివేటప్పుడు ఇటువంటివే చదవాలి. ఎలా అడుగుతాడు అంటే, ఇప్పుడు డిడిపి అనేటువంటి పథకం డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి పథకం ఏ ప్రణాళికలో అమలు చేయబడింది అంటారు. 1977 అంటే 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేయబడింది. అటువంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఈ పథకంలో అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేయబడినటువంటి పథకాలు అనేటువంటి వాటి గురించి నేర్చుకోవాలి. అలా ఏ పథకాలు అనేటువంటివి అమలు చేశారు అంటే ఫస్ట్ది ఏంటి అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్. మార్జినల్ ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత రైతులు, చిన్న రైతులని సూక్ష్మ రైతులు అని పిలుస్తారు. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత రైతులు. వీళ్ళు ఉపాంత రైతులు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే 1 హెక్టార్ కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు ఉపాంత రైతులు. 1 హెక్టారు అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాల కంటే కూడా తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాంత రైతులు అని పిలవడం జరుగుతుంది. ఈ ఉపాంత రైతులు మరియు అగ్రికల్చరల్ లేబర్స్ వ్యవసాయ కూలీల అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటి అంటే ఉపాంత రైతుల మరియు వ్యవసాయ కూలీల అభివృద్ధి పథకం అనేటువంటిది. దీనితో పాటు స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ అనేటువంటి 2 కార్యక్రమాలని చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా ఏ సంవత్సరం ప్రారంభించారు అంటే 1969. ఏ సంవత్సరము అంటే 1969, 70 సంవత్సర కాలంలో అమలు చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ ఏజెన్సీ అనేటువంటి ఈ 2 పథకాలని ఏ ప్రణాళిక కాలంలో అమలు చేశారు అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేసుకోవడం జరిగింది. ఏంటి ఇది? ఉపాంత రైతులు అంటే ఎవరని చెప్పుకున్నాం? 1 హెక్టార్ కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నారు. చిన్న రైతులు అంటే ఎవరు? 2 హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయం అంటే 1 నుంచి 2 హెక్టార్. వీళ్ళు 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళేమో ఉపాంత రైతులు. 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల వరకు పొలమున్న భూమి ఉన్నటువంటి వాళ్ళేమో చిన్న రైతులు అని పిలవడం జరుగుతుంది. వాళ్ళనేమో చిన్న రైతులు అని పిలుస్తారు. వీళ్ళిద్దరికీ కూడా ఈ మార్జినల్ ఫార్మర్స్ కి, అగ్రికల్చరల్ లేబర్స్ కి, ఈ స్మాల్ ఫార్మర్స్ కి వీళ్ళ ముగ్గురిని అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏం చేస్తారు అంటే మనకు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం అనగానే మనం ఏం చెప్తాము అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం ప్రచండ నిరుద్యోగం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం కాలిక నిరుద్యోగం లేకపోతే ఋతు సంబంధ నిరుద్యోగం. అంటే ఏంటి? కొన్ని సీజన్లలో మాత్రమే పని ఉంటుంది, ఇంకా కొన్ని సీజన్లలో పని ఉండదు. మరి ఈ కాలిక నిరుద్యోగాన్ని, ఋతు సంబంధ నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఈ చిన్న రైతులు, ఉపాంత రైతులు, ఈ వ్యవసాయ కార్మికులు అనేటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలను కల్పించడం కోసం ఈ రైతులు ఎవరైనా కూడా అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి, అంటే కోళ్ళ పరిశ్రమలు కానీ, డైరీ పరిశ్రమలు కానీ,
గేదెల పెంపకం కానీ, గొర్రెల ఫామ్లు కానీ ఇటువంటివి ఇటువంటివి స్టార్ట్ చేయడానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అనేటువంటిది సబ్సిడీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం సబ్సిడీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ పేరే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ ఏజెన్సీ. ఏ సంవత్సరం అమలు చేశారు అంటే 1969-70. మనకు ఇయర్ ఇంపార్టెంట్, ఏ ప్రణాళిక కాలం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్మాల్ ఫార్మ్ SFDA మరియు MFAL అనేటువంటి స్కీము. నెక్స్ట్ రెండో పథకం, ఈ ప్రణాళిక కాలంలో అమలు చేయబడినటువంటి రెండో పథకం ఏంటి అంటే క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, అంటే శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం. శీఘ్రతర అంటే క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటే శీఘ్రతర గ్రామీణ ఉపాధి, శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం. శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం అంటే గ్రామాలను అభివృద్ధి చెందించడం కోసం, గ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం ఈ క్రాష్ స్కీమ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి దానిని 1971 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్ అండి. శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం అనేటువంటిది, శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం అనేటువంటిది ఏ సంవత్సరం అమలు చేశారు అంటే 1971. ఏ ప్రణాళిక కాలంలో అమలు చేశారు అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ పథకం DPAP, డ్రాట్ అంటే కరువు, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. క్షామ ప్రాంతాల అభివృద్ధి పథకం, మెట్ట ప్రాంతాల అభివృద్ధి పథకం, కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం. ఎక్కడైతే వర్షం అనేటువంటిది తక్కువగా పడుతుందో, ఎక్కడైతే నీటి కొరత అనేటువంటిది ఉంటుందో ఆ ప్రాంతాలలో ఈ నీటి వనరులు అనేటువంటివి పెంపొందించడం కోసం, భూమిని అభివృద్ధి చేయడం కోసం, నీటి వనరులను నిల్వ చేసుకోవడం కోసం వాటర్ షెడ్డులు అనేటువంటివి నిర్మించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా డ్రోట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ సంవత్సరం ప్రారంభించారు అంటే 1973. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక కాలం 1973. SFDA మరియు MFAL అనేటువంటిది 1969-70. క్రాష్ స్కీమ్ డెవలప్మెంట్ ఏరియా అంటే క్రాష్ స్కీమ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది 1971. అదేవిధంగా DPAP అనేటువంటిది 1973వ సంవత్సరంలో ఈ 3 పథకాలను ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళికలో ఈ 3 పథకాలు అనేటువంటివి అమలులో ఉండడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళిక కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇది కూడా ఫెయిల్యూర్ గా నిలిచిపోయింది 4వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1974 నుంచి 1978. యాక్చువల్ గా 79 వరకు ఉండాలి, కానీ 78 వరకే ఉంటుంది. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1974 to 1978. ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళిక. ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళిక. ఎందుకు అంటే
1977వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయి జనతా ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి రావడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా ప్రభుత్వం. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీరాయ్ దేశాయ్. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీరాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి. ఈ జనతా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందిరాగాంధీ కాలంలో ప్రవేశపెట్టినటువంటి 5వ పంచవర్ష ప్రణాళికను ముందుగానే రద్దు చేయడం జరిగింది. 1978లోనే రద్దు చేయడం జరిగింది. 1978లో రద్దు చేసి ఈ జనతా ప్రభుత్వం అనేటువంటిది భారతదేశానికి ఒక కొత్త ప్రణాళికను అలవాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఒక కొత్త రకమైనటువంటి ప్రణాళికకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవే నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్స్ అనేటువంటివి. నిరంతర ప్రణాళికలు లేకపోతే రోలింగ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం జనతా ప్రభుత్వం అనేటువంటిది. ఈ జనతా ప్రభుత్వం అనేటువంటిది 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలాన్ని 1 సంవత్సరం ముందుగానే రద్దు చేసి వీళ్ళు నిరంతర ప్రణాళికలు అనేటువంటివి ప్రవేశపెట్టుకున్నారు. కాబట్టి దీని యొక్క కాలం 1978 వరకే ఉంటుంది. మరి 5వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఎవరు రూపొందించారు అంటే డిపి ధర్ అనేటువంటి వ్యక్తి. 5వ పంచవర్ష ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే డిపి ధర్. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే పేదరిక నిర్మూలన. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన. ఆర్థిక స్వావలంబన అనేటువంటిది మీకు ఇంతకు ముందు 3వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి దీర్ఘదర్శి ప్రణాళిక లాగా రూపొందించారు, ప్రాస్పెక్టివ్ ప్లాన్ లాగా రూపొందించారు. 3వ ప్రణాళికలో స్వావలంబన అనేటువంటి అంశం ఉంది. స్వావలంబన అంటే స్వయం సమృద్ధి, అన్ని రంగాల్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండడమే స్వావలంబన. ఆ స్వావలంబన అనేటువంటి అంశాన్ని 7వ ప్రణాళిక వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఈ స్వావలంబన అనేటువంటి లక్ష్యాన్ని ఒక ప్రణాళికలో సాధించలేము, అందుకే దీనికి లాంగ్ టైం పెంచుకోవడం జరిగింది. అందుకే 3లో స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అనుకున్నాం. 4వ ప్రణాళికలో ఆహార పదార్థాల్లో స్వావలంబన సాధించాలి అనుకున్నాం. 5వ ప్రణాళికలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పేదరిక నిర్మూలన అనేటువంటి దానికోసం ఎక్కువగా 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన కోసం ఎక్కువగా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ 5వ పంచవర్ష ప్రణాళికను పేదరికపు ప్రణాళిక లేకపోతే పేదరిక ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. పేదరిక ప్రణాళిక అని ఎన్నో పంచవర్ష ప్రణాళికను పిలుస్తారు అంటాడు ఎగ్జామ్ లో. ఎన్నోది అంటే 5వ పంచవర్ష ప్రణాళికను పిలవడం జరుగుతుంది. 5వ పంచవర్ష ప్రణాళికను పిలవడం జరుగుతుంది. మరి ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎన్ని నిధుల్ని ఖర్చు చేశారు అంటే 39,426 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎన్ని నిధుల్ని ఖర్చు చేయడం జరిగింది అంటే 39,426 కోట్లని ఖర్చు చేయడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యంగా ఎంత శాతాన్ని కేటాయించారు అంటే 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం 4.4%. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఏంటి అంటే 4.4%. యాక్చువల్ గా మొదట దీని లక్ష్యాన్ని 5.5% అనుకున్నప్పటికీ తర్వాత 4.4% కుదించడం జరిగింది. మొదట 5.5% అనుకున్నప్పటికీ తర్వాత ఎంతకు తగ్గించారు అంటే 4.4% కు తగ్గించడం జరిగింది. మనకు ఎగ్జామ్ లో 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే మనం ఏం పెట్టాలి అంటే 4.4% అని పెట్టాలి. మరి 5వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ నిధులు దేనికి కేటాయించారు అంటే 5వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ నిధులు అనేటువంటివి దేనికి కేటాయించారు అంటే పరిశ్రమలు మరియు ఖనిజాలకు ఎంత కేటాయించారు అంటే 24.3% నిధులు కేటాయించడం జరిగింది.
పరిశ్రమలు మరియు ఖనిజాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. ఎంత కేటాయించారు అంటే 24.3% నిధులు పరిశ్రమలు మరియు ఖనిజాలకు కేటాయించడం జరిగింది. విద్యుత్కి 18.8% నిధులు కేటాయించడం జరిగింది. విద్యుత్కి ఎంత కేటాయించారు అంటే 18.8% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఎక్కువ నిధులు కేటాయించినటువంటి రంగం పరిశ్రమలు మరియు ఖనిజాలు, తర్వాత ఎక్కువ నిధులు కేటాయించినటువంటి రంగం విద్యుత్ రంగం. ఎంత అంటే 18.8% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఎంత అంటే 18.8% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. మరి ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తము సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించినటువంటి వృద్ధి రేటు అనుకున్నది మాత్రం 4.4% అయితే సాధించినటువంటి వృద్ధి రేటు మాత్రం 4.8%. అంటే అనుకున్నటువంటి లక్ష్యం కంటే ఎక్కువే రావడం జరిగింది. అంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది సక్సెస్ అయినటువంటి ప్రణాళిక. 4.4% గ్రోత్ రేట్ సాధించాలి అనుకున్నాము, కానీ దానికంటే ఎక్కువగా 4.8% గ్రోత్ రేటు రావడం జరిగింది. సక్సెస్ అయినటువంటి ప్రణాళిక. మరి ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఇంకా ఏంటి అంటే భారతదేశంలో 1975 అక్టోబర్ 2 చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో 1975 అక్టోబర్ 2న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటువంటివి ఏ రోజున ఏర్పాటు చేశారు? ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి. 1975 అక్టోబర్ 2న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటువంటి RRBs అని మనం పిలుస్తుంటాం చూడండి. ఈ RRBs ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరం అంటే 1975 అక్టోబర్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎవరి సూచన మేరకు అంటే నరసింహం కమిటీ సూచన మేరకు. మనకి ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి, బ్యాంకింగ్ సంస్కరణలు సూచించినటువంటి కమిటీ ఏంటి అంటాడు. బ్యాంకింగ్ సంస్కరణలు సూచించినటువంటి కమిటీ నరసింహన్ కమిటీ. ఈ నరసింహన్ కమిటీ యొక్క సూచన మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రణాళికా కాలంలోనే ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలోనే 1975 జూలై 1వ తేదీన పేదరికాన్ని నిర్మూలించడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఒక పథకాన్ని, ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టింది. అదే 20 పాయింట్స్ ఫార్ములా, 20 సూత్రాల పథకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. 20 సూత్రాల పథకం అనేటువంటి దానిని ఏ ప్రణాళికలో రూపొందించారు? ఐదవ ప్రణాళికలో రూపొందించారు. 20 సూత్రాల కార్యక్రమం ఏ ప్రధానమంత్రిది? ఇందిరాగాంధీది. 20 సూత్రాల కార్యక్రమం ఏ సంవత్సరం అమలు చేశారు? 1975 జూలై 1వ తేదీన ఈ 20 సూత్రాల కార్యక్రమం అనేటువంటిది రూపొందించడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం, పేదరికాన్ని తొలగించాలి అని చెప్పి 20 సూత్రాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనినే ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమం అని కూడా పిలవడం జరుగుతుంది. ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమం అని కూడా పిలవడం జరుగుతుంది. అదే ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలోనే 1976 సంవత్సరంలోనే సామాజిక అడవుల పెంపకం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సోషల్ ఫారెస్ట్రీ, సామాజిక అడవుల పెంపకం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది 1976. చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న లాజిక్ ఉంటుంది. సోషల్ ఫారెస్ట్రీ లేకపోతే సామాజిక అడవుల పెంపకం అనేటువంటి దాన్ని ఐదవ పంచవర్ష ప్రణాళికలో అంటే ప్రారంభించినప్పటికీ, అనౌన్స్ చేసినప్పటికీ, సామాజిక అడవుల పెంపకం అనేటువంటి కార్యక్రమాన్ని 1976లో అనౌన్స్ చేసినప్పటికీ, ఐదవ ప్రణాళికలో అనౌన్స్ చేసినప్పటికీ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తారు అంటే 1980 నుంచి, అంటే 6వ ప్రణాళికా కాలంలో దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది.
ఏ ప్రణాళిక కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేశారు అంటే 6వ ప్రణాళిక. ఈ కార్యక్రమాన్ని ప్రకటించిందైతే 5వ ప్రణాళిక, పూర్తి స్థాయిలో అమలు చేసింది అంటే 6వ ప్రణాళిక. ఎగ్జామ్లో మీరు జాగ్రత్తగా గుర్తించాలి. సామాజిక అడవుల పెంపకం ప్రోగ్రాము ప్రారంభించిన సంవత్సరం అంటాడు. సంవత్సరము అంటే 1976. ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళిక, అమలు చేసినటువంటి ప్రణాళిక మాత్రం 6వ ప్రణాళిక అనేటువంటిది, సామాజిక అడవుల పెంపకం అనేటువంటి పథకం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పథకంలో అంటే ఈ పంచవర్ష ప్రణాళికలో ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు చూసా. ఇప్పుడు ఈ ప్రణాళిక కాలంలో అంటే 1974 నుంచి 78 మధ్యలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి నేర్చుకుందాం. కొన్ని పథకాలు ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేసినటువంటి పథకాలు ఏంటి అంటే, ఫస్ట్ది మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం 1974. ఇయర్లు, ప్రతి పథకానికి ఇయర్ ఇంపార్టెంట్. ప్రతి పథకానికి కూడా ఇయర్. ఎలా అడుగుతాడంటే ఎస్ఎఫ్డిఏ మరియు ఎంఎఫ్ఏఎల్ ఏ సంవత్సరం ప్రారంభించబడింది? 1969, 70. డిపిఏపి ఏ సంవత్సరం ప్రారంభించారు? 1973. అదేవిధంగా శీఘ్రతర గ్రామీణ అభివృద్ధి పథకం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు? 1971. హరిత విప్లవం అనేటువంటిది ఏ ప్రణాళిక కాలంలో? వార్షిక ప్రణాళిక కాలంలో 1966 ఖరీఫ్ సీజన్లో ప్రకటించడం జరిగింది. ఈ హరిత విప్లవం అనేటువంటి దానిని ఖరీఫ్ సీజన్లో సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. ఎన్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అనేటువంటిది ఎన్ఎస్ఎస్ అనేటువంటిది 1953 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇలా ఈ పథకాలు అవి ప్రారంభించినటువంటి సంవత్సరాలు, ఈ పథకాల్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎకానమీ చదివేటప్పుడు. ఇప్పుడు మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం అనేటువంటిది 1974. కనీస అవసరాల కార్యక్రమం అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరు, గృహ వసతి, రోడ్డు మార్గాలు, విద్యుత్తు, ఇటువంటి కనీస అవసరాలు అనేటువంటివి మెరుగుపరచడం కోసం, ఇటువంటి కనీస అవసరాలు అనేటువంటివి అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు అంటే 1974లో. ఏ ప్రణాళికా కాలంలో అంటే 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో. ఏ ప్రణాళికా కాలంలో అంటే 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో. ఇది మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇది డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ సంవత్సరం ప్రారంభించారు అంటే 1977. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1977లో ప్రారంభించడం జరిగింది. 1977-78 చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు అడిగేటువంటి బిట్ ఇది. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఎడారిలాగా ఉండేటి అంటే ఎక్కువ వేడి ఉండి వర్షపాతం తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో, అలా ఎడారి భూములు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ఉత్పాదకత తక్కువగా వచ్చేటువంటి రాష్ట్రాల్లో ఆ భూములను అభివృద్ధి చేయడం కోసం, ఆ నేలల యొక్క సారాన్ని పెంచడం కోసం భూమి అభివృద్ధి పథకం అనేటువంటిది, ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీరు, రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాంటి 7 రాష్ట్రాల్లోని ఎడారి అంటే పంటలు తక్కువగా పండేటువంటి ఎడారిలాగా ఉండేటువంటి భూములలో నీటి సదుపాయాలను పెంచి, అంటే అక్కడ ఉండేటువంటి వాటర్ సోర్సెస్ను పెంచి, భూమిని అభివృద్ధి చేసి వాటి యొక్క సారాన్ని పెంచి
వాటిని సారవంతమైనటువంటి భూములలాగా మార్చేటువంటి స్కీమే డెజర్ట్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటిది 1977-78 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం డెజర్ట్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో, ఒక్క జిల్లాలోనేనండి, అత్యంత కరువు కాటకాలతో ఉండేటువంటి జిల్లా అనంతపురం అనేటువంటిది. వర్షం అనేటువంటిది తక్కువగా పడుతుంది అనంతపురంలో. ఈ అనంతపురంలో ఈ డెజర్ట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద అనంతపురంలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇది డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది. నెక్స్ట్ది ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే 1977 ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, పనికి ఆహార పథకం. అంటే పని చేసినందుకు ఏమిస్తారంటే డబ్బుకు బదులు ఫుడ్ గ్రాన్యూల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. బియ్యము కానీ గోధుమలు కానీ, అంటే బియ్యము గోధుమలు లాంటి ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనము చిన్నప్పుడు చూసే ఉంటాం, పనికెళ్తే మనకు ఒకరోజు పనికెళ్తే 2.5 కేజీల గోధుమలు కానీ లేకపోతే 2.5 కేజీల బియ్యం కానీ ఇవ్వడం జరుగుతుంది. పనికి ఆహార పథకం, పని చేస్తే ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి పథకం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 1977. దీనిని మొదట రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించడం జరిగింది. మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో, తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేటువంటిది. ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామే ప్రస్తుతం ఎలా మారింది అంటే MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది. MGNREGS అనేటువంటిది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది, గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి దానికి ఫస్ట్ రూపం ఏంటి అంటే పనికి ఆహార పథకం, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఎప్పుడు అంటే 1977. ఎక్కడ మొదటగా అంటే రాజస్థాన్ రాష్ట్రంలో, తర్వాత దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ MGNREGS అని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అంటే 2006 ఫిబ్రవరి 2 నుంచి. MGNREGS స్కీమ్ అనేటువంటిది, గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి ఆ పేరు పెట్టారు అంటే 2006 ఫిబ్రవరి 2వ తేదీన యూపీఏ గవర్నమెంట్ అనేటువంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది చట్టం చేసింది, పార్లమెంటులో చట్టం చేసి. అందుకే హామీ అంటే ఏంటి అంటే పని కోరినటువంటి ప్రతి ఒక్కడికి కూడా పని కల్పించాలి. అదే హామీ, గ్యారంటీ ఇవ్వడం. చట్టం చేసింది అంటే ఇంకా ఇంకొక చట్టం ద్వారా మాత్రమే దానిని తొలగించవలసి ఉంటుంది. ఖచ్చితంగా పని కోరిన ప్రతి ఒక్కడికి కూడా ఉపాధి కల్పించాలి అని పార్లమెంటు చేసిన చట్టం ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు MGNREGS స్కీమ్ అనేటువంటిది. ఇవి 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించబడి అమలు చేయబడినటువంటి పథకాలు అనేటువంటివి. ఏమేం చెప్పుకున్నాము అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం 1974, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 1977, అదేవిధంగా డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం 1977 అనేటువంటిది. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించబడినటువంటి అమలు చేయబడినటువంటి పథకాలు అనేటువంటివి. మనం ప్రణాళికలు అనేటువంటివి చదివేటప్పుడు అసలు ప్రణాళిక కాలం, ఆ ప్రణాళికను రూపొందించిన వ్యక్తులు, ప్రణాళికకు అమలు చేసినటువంటి వ్యూహం, ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ప్రణాళిక అభివృద్ధి అంటే గ్రోత్ రేట్ లక్ష్యం ఎంత, సాధించినటువంటి వృద్ధి రేట్ ఎంత, ఈ ప్రణాళికా కాలంలో ప్రారంభించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఈ ప్రణాళికా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, ఈ ప్రణాళికా కాలంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు అనేటువంటివి మనం నేర్చుకోవాలి, అలా చదువుకోవాలి. మనం ప్రణాళికలు అనేటువంటిది చదివేటప్పుడు, మీరు ఇంటి దగ్గర చదివేటప్పుడు
అన్నింటినీ కూడా కంపారిటివ్గా చదువుకోండి. మొత్తము కూడా ఒక పెద్ద చార్టులాగా వేసుకొని ఫస్ట్ మొదటి ప్రణాళిక ఇవన్నీ రాసుకోండి, తర్వాత రెండో ప్రణాళిక ఇవన్నీ, మూడో ప్రణాళిక, ఇలా మొత్తం కూడా కంపారిటివ్గా చదువుకుంటే, ఒక్కొక్కటి చదువుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. కంపారిటివ్గా రిలేటివ్గా చదవండి, ఖచ్చితంగా గుర్తుంటాయి ప్రణాళికలు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత నెక్స్ట్ ప్రణాళికలు అనేటువంటివి తర్వాత వీడియోలో చెప్పుకుందాం.